వారు తమ అభిప్రాయాలు తెలియజేశారు. తదుపరి మన దగ్గర మరొక ఆదరణీయులు బొంగ శశిభూషణ్ గారు ఉన్నారు. వారు పరినిర్వాణం చెందిన బొజ్జ తారకం గారి దగ్గర జూనియర్గా 2001లో పనిచేశారు. అప్పటి నుండి కేసులన్నీ వీరే అటెండ్ అవుతూ ఉండేవారు. వారు సామాజిక ఉద్యమాల్లో ఉండేవారు. వారితో పనిచేయటం, వారితో సాంగత్యం వల్ల కాన్స్టిట్యూషన్లోని అన్ని విషయాలు కూడా వారు సమగ్రంగా చదివారు. మొన్నటి వరకు గవర్నమెంట్ లీడర్గా చేశారు మన ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వారు ప్రారంభించే ముందు, వారి ఉపన్యాసం ప్రారంభించే ముందు కొంతమంది వక్తలని నేను పరిచయం చేయలేదు. చాలామంది తమ ఉద్యోగాలను త్యాగం చేసి ఈ యొక్క సామాజిక ఉద్యమాల్లోకి వచ్చారు. ఇప్పుడే అన్న గాలి వినోద్ కుమార్ అని చెప్పాడు, ఉద్యోగాన్ని త్యాగం చేసి. అంతకుముందు 15 సంవత్సరాల సర్వీస్ పూర్తయి బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసేసి డాక్టర్ మొద్దపై గారు ఈ రాజకీయ ఇండియన్ లేబర్ పార్టీని పెట్టి ఆయన పోరాటం 4 సంవత్సరాల సర్వీస్ని డాక్టర్ దాసరి చెన్నకేశవ్, ఆయన అప్పటికి ₹1,60,000, స్థానం 3 లక్షల రూపాయలు. ఆయన మరి ఆ టైంకి బ్యాంకు 15 సంవత్సరాల క్రితం 150. అమ్మో ఈ మామూలు వీళ్ళంతా ఇంత మేధావులు సమాజం కోసం ముందుకు వస్తే మనం ఎవరు బయట ఉంటున్నామంటే 8th ఫెయిల్డ్, 10th క్లాస్ డిస్కంటిన్యూడ్, డిగ్రీ నెవర్ కంప్లీటెడ్, హాఫ్ హార్టెడ్. 150 మంది మాలమాకనాడు రాష్ట్ర అధ్యక్షులు ఏంటి, వాళ్ళ వెనకాల మనం వెళ్ళటం ఏంటి, వాళ్ళు రాగానే మనం సందాలు కొట్టలేదు. సమాజం ఎనీ అడ్వాన్స్డ్ కంట్రీ ఆర్ ఎనీ అడ్వాన్స్డ్ సొసైటీ, ఇంటలెక్చువల్స్ ఆర్ మూవ్ ద సొసైటీ. సమాజంలో బాగా ప్రభావితం చేసేవాళ్ళు ఎవరంటే చదువుకున్నవాళ్ళు. ఈ చదువుకొని వాళ్ళ వెనకాల మన సమాజం ఎందుకు వెళ్తుంది? అందుకనే 30 సంవత్సరాలు కాలయాపన జరిగి రాజ్యాధికారానికి దూరం జరిగింది. ఒక కేసు వేస్తాడు వైసీపీలో ఉన్నప్పుడు, మళ్ళీ పార్టీ మారంగానే తెలుగుదేశంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ వాదన సరిగ్గా చేయించాడు. కేసులు ఎవరు వేస్తారో ఎందుకు వేస్తారో కూడా తెలియదు. 30 సంక్షేమ స్కీములు రద్దయినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఆ 30 సంక్షేమ స్కీముల మీద రద్దయినప్పుడు మీటింగ్లు ఎవరు పెట్టాల. ఉనికిని కాపాడుకుంటానికి మాత్రం ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను, నా కులం వాళ్ళందరికీ నాకు ఉనికి కోల్పోయింది కాబట్టి ఇప్పుడు ఎటువంటి పరిస్థితులైనా ఈ వర్గీకరణ ద్వారా మళ్ళా ఒక 20 సంవత్సరాలు కమ్మలు రెడ్లు పరిపాలించడానికి సమాజం ముందుకు వస్తుంది. ఈయన గవర్నమెంట్ లీడర్ అయ్యింది కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఒకటే కాదు, అనేక విషయాల్లో తీర్పు వచ్చింది, కానీ ఇంప్లిమెంటేషన్ వాడు మరి మామూలు కాదు. 30 స్కీముల సంక్షేమాన్ని దెబ్బతీసినోడు. దాన్ని అసలు పట్టించుకోవడం మన సమాజం. చూడండి, శ్రీలంక వాళ్ళు ఏ విధంగా పోరాటం చేశారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఏ విధంగా పోరాటం చేశారు. ఆ స్ఫూర్తి మన సమాజంలో ఉందా? ఇంత దుర్మార్గంగా కేంద్రము రాష్ట్రం పరిపాలిస్తుంటే మనలో చైతన్యం ఎక్కడ మనం మార్పు తీసుకురాగలుగుతాం? ఈ విషయాలు ఏది ఏమైనప్పటికీ నేను అనేక పర్యాలు సోషల్ మీడియా ద్వారా, ఇతర పేపర్స్ ద్వారా రాస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క తీర్పు పైన స్టార్టింగ్ అప్పుడే అన్నాడు, మీరు తప్పు పెట్టారు, వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు న్యాయ సమ్మతమేనా? అది కాదు టాపిక్, రాజ్యాంగ సమ్మతమేనా? చప్పులు కొట్టండి. అంటే సుప్రీంకోర్టు అయినా పార్లమెంట్ అయినా ఈ దేనికి లోబడి పరిపాలన చేయాలి? రాజ్యాంగం సుప్రీం కదా. ఆ రాజ్యాంగాన్ని సుప్రీం అయినప్పుడు దానికి లోబడి తీర్పు తీర్చాల్సిన ఈ యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దానికి విరుద్ధంగా చేశారా లేదా అన్న అంశాలు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి దయచేసి మీరు నోట్ చేసుకోండి. ఏమైనా ఉంటే పేపర్స్ ఎవరైనా కావాలంటే దాన్ని కూడా అడిగి తీసుకోండి, డిస్టర్బ్ చేయొద్దు. సీరియస్గా డిస్కషన్ సాగుతుంది.
ఇంకా ఇది అయిపోగానే ఏమవుతుంది, ఈ ఒక్క రోజుకి మీరు ఒక 2 గంటలు 3 గంటలు వెచ్చించండి. మళ్ళా ఇలాంటి సబ్జెక్ట్ రాదు. ఇది ప్రతి చోట ప్రతి వీలైనంత వరకు స్టేట్ వైడ్గా ప్రతి చోట పెట్టడానికి మన తమ్ముడు అనిల్ సిద్ధంగా ఉన్నాడు. అలాగే ప్రతి చోట కూడా మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ముమ్మరంగా జరపడానికి ముందుగా ఆదరణీయులు మిత్రులు శశిభూషణ్ రావు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. నమస్కారం అండి. very privileged day today. I am sharing Naya's with a very learned professor of Usman University, Darivel Kumar garu, because I never dreamed to sit and with him to share Nayas. Now I got an opportunity through Sudarshan garu. So it's very pleasant for me. I sought your number to read this in Pakistan. From May 16th, it is about to be the party includes they were given a test. They want only people to compromise for the nation. So now, people ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు న్యాయ సమ్మతమేనా అనే దానికంటే రాజ్యాంగ సమ్మతమేనా అనే ఒక క్వశ్చన్ మనం చేసుకున్నాం. సో భారత రాజ్యాంగం ప్రకారంగా భారతదేశంలో పౌరులు కోర్టు తీర్పులను నిశ్చితంగా పరిశీలించవచ్చు. వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని ఆ జడ్జిమెంట్పై చెప్పవచ్చు. ఇది రాజ్యాంగం కల్పించిన మౌలిక